ఈరోజు మనం ఈ వీడియోలో మిస్సమ్మ చిత్రం నుంచి ఏఎం రాజా గారు, పి సుశీలమ్మ గారు పాడినటువంటి బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే అనే పాటని కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను, మీరు అక్కడ గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. నేను ఇక్కడ రాగం పేరు శృతి చెప్పి పాటను కంటిన్యూ చేస్తాను. రాగం సామరాగము, శృతి రెండవ శృతి. ఈ క్యాష్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీ మనం సా అంటాం కదా, ఇది ఒకటవ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకే. సామరాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. సరి మా పద సా సాధా ప మగరి సా. ఈ వైట్కి సా షడ్జమము, ఈ వైట్కి రీటు చతుశ్రుతి త్రిశుభము, ఈ వైట్కి మావన్ శుద్ధ మధ్యమము, ఈ వైట్కి పా పంచమము, ఈ వైట్కి దాటు చతుశ్రుతి దైవతము, ఈ వైట్కి తారస్థాయి షడ్జమము. డిసెండింగ్ ఆర్డర్లో సా ధా ప మా వరకు వైట్కి సేమ్ అవే. ఇక్కడ ఈ బ్లాక్కి అంతర్గాంధారం అనమాట. ఈ రీటు, ఇది సా అనమాట. ఇప్పుడు మనం పల్లవిని కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. లో పిచ్ దాలో ప్రారంభమవుతుంది. బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే. బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే. ఎందుకే రాధాయి సునసూయలు అందములందరి ఆనందములే. ఎందుకే రాధాయి సునసూయలు అందములందరి ఆనందములే. బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే. చిన్న చిన్న బిట్స్ చూద్దాం ఇప్పుడు. బృందావనమది దస సా స స స స అని పాడితే బాగోదు. దస, ఈ దశని మనం సా అని పాడుకోవాలి. సా సా స స స స. బృందావనమది చూడండి, బృందావనమది 6 సాహిత్యాక్షరములు. సా సా స స స స 6 స్వరాక్షరములు. ఇలా చక్కగా సరిపోవాలి. పాడుకునే విధానం ఇది అనమాట. సా సా స స స స. బృందావనమది అందరిది మరి మమ పా మరి, ఈ మరిని మనం రీ అని పాడుకోవాలి. రీ మమ పా అందరిది గోవిందుడు ప పదమప, ఈ పదమపని మనం దా పా అని పాడుకోవాలి. దా పా గోవిందుడు పమ, దా పాపమ గోవిందుడు అందరి పదదప పద, ఈ పదాన్ని మనం దా అని పాడుకో. దా దప అందరి వాడే మామగ, ఈ మామగాని మనం మాగా అని పాడుకోవాలి. వాడే లే. రీగరి రీసా, ఈ రీగరి రీసాని సా అని పాడుకోవాలి. దా పాపమ దా పాపమ దా దప మాగా సా. గోవిందుడు అందరి వాడేలే. ఈ లైన్ మొత్తం చూద్దాం.
సా సా స స స సరి మమ పద పాప మద దప మగ స బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే. రెండవ సంగతి ఉంది, ఇదే సేమ్ ఫస్ట్ అంతా అదే వస్తుంది మళ్ళా. బృందావనమది సా సా స స స స సరిపోయింది. అందరిది రీ మమ పా, ఇది ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చింది మనకి. గోవిందుడు దా పాపమా, ఇది మనకు వచ్చింది. సా సా స స స సరి మమ పాద పాపమా బృందావనమది అందరిది గోవిందుడు. ఇక్కడ తేడా ఉంది. అందరి పసదప పస, ఈ పసాని మనం సా అని పాడుకోవాలి. సాదప అందరి వాడేలే, ఇది పైన మనకు వచ్చింది. మామగర్ రీ గరి రీ సా, దీన్ని మనం మాగాసా. ఈ లైన్ మొత్తం చూద్దాం. సా సా స స స సరి మమ పాద పాప మ సాధప మాగాస బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే. ఎందుకే రాధా ఎందుకే పదదద పద, ఈ పదాన్ని మనం దా అని పాడుకోవాలి. దా దద ఎందుకే రా దసదా, ఈ దసదాన్ని మనం దా అని పాడుకోవాలి. ద దా రా ధా మప, ఈ మపాని పా అని పాడుకోవాలి. దా పా రాధా దా ద ద దా పా ఎందుకే రాధా ఈ సున్న సూయలు ఈ సున్న దశ సస, ఈ దశ సస అని మనం సా సస అని పాడుకోవాలి. సా సస ఈ సున్న సూయలు సా సదా సూయ సా సా సూయలు సాదా, ఈ సాదాను మనం దా అని పాడుకోవాలి. సా స స సా సదా ఈ సున సూయలు ద ద ద ద పా సా స స సా సదా ఎందుకే రాధా ఈ సున సూయలు అందములందరి అందము దశ సస అందస, ఈ దశని మనం సా అని పాడుకోవాలి. సా సస అందము లం దశదా, ఈ దశదాన్ని మనం దా అని పాడుకోవాలి. సా సదా అందములందరి పద సా సదా పద అందములందరి మప పదప, ఈ మప పదపాన్ని మనం పాప అని పాడుకోవాలి. ఆనందములే మగరి అందములందరి ఆనందములే సా సదా పద పాప మగరి. ఎందుకే రాధా అనేది ఈ లైన్ ఒకసారి మనం అంతా చూద్దాం. మళ్ళా దా ద ద ద పా సా ద 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 పా సా స స సా సదా సా స సదా పద పాప మగరి. ఇది రెండో వెర్షన్ ఉందన్నమాట. ఎందుకే రాధా, ఇది సేమ్ ద ద ద ద పా
ఎందుకే రాధా ఈ సునసూయలు, ఇది కూడా పైన వచ్చింది. సా స స సా సదా, ఇక్కడ మార్పు ఉంది. అందము దరి సరిస అందరి, ఈ దరిని మనం రీ అని పాడుకోవాలి. అంద రీస అందము రిస, ఈ రీసాని మనం సా అని పాడుకోవాలి. రీస స అందము లందరి దశద లం, ఈ దశదాన్ని మనం దా అని పాడుకోవాలి. రీస సదా పద అందములందరి ఆనం మొప్ప పదప, ఈ మొప్ప పదపాన్ని మనం పాపా అని పాడుకోవాలి. ఆనందములే మగరి పాపా మగరి ఆనందములే. ఈ రెండో వెర్షన్ ఒకసారి చూద్దాం. ద ద ద ద ప సా స స సా సదా రీ స సదా పద పాపా మగరి. ఇప్పుడు మొత్తం మనం ఒకసారి నేను ఈ పల్లవినంతా స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. సా సా స స స స రీ మమ పాద పాప మద ద ప మ గ సా. సా సా స స స స రీ మమ పాద పాప మ సా ద ప మ గ సా. ద ద ద ద ద ద ద ద ప సా స స సా సదా సా స సదా పద పాప మగరి. ద ద ద ద ద ద ద ద ప సా స స సా సదా రీ స సదా పద పాప మగరి. సా సా స స స స రీ మమ పాద పాప మ సా ధ ప మ గ సా. ఇప్పుడు మనం ఫస్ట్ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. పిల్లన్న గ్రోవిని పిలుపును వింటే ఉల్లము జల్లన పొంగదటే. పిల్లన్న గ్రోవిని పిలుపును వింటే ఉల్లము జల్లన పొంగదటే. రాగములో అనురాగము చిందిన జగమేవు ఎలవుగదటే. రాగములో అనురాగము చిందిన జగమేవు ఎలవుగదటే. ఇప్పుడు చిన్న చిన్న బిట్స్ చూద్దాం. పిల్లన్న గ్రోవిని దస స స సా స సా అంటే బాగోదు. దశ, ఈ దశని మనం సా అని పాడుకోవాలి. సా స స సా స స పిల్లన్న గ్రోవిని సరిపోయింది. పిలుపును 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 వింటే మరి మమ, పిలుపును మరి మమ సరిపోయింది. వింటే పాపద, ఈ పాపదని పాదా అని పాడుకోవాలి మనం. సా స స సా స సరి సా స స సా స స మరి మమ పాద. పిల్లన్న గ్రోవిని పిలుపును వింటే ఉల్లము మపమ మప, ఈ మపను మనం పా అని పాడుకోవాలి. పాపమ ఉల్లము జల్లన పదదప జల్ పద, ఈ పదాన్ని మనం దా అని పాడుకోవాలి. దాదప జల్లన పాపమ దాదప ఉల్లము జల్లన పొంగద పొంగద పా మామగ పొంగద టే. రీగరి రీసా, ఈ రీగరి రీసాను మనం సా అని పాడుకోవాలన్నమాట.
ఉల్లము జల్లన పొంగదటే పాపమద మగసా. ఫస్ట్ లైన్ మొత్తం చూద్దాం ఇప్పుడు. పిల్లన్న గ్రోవిని పిలుపును వింటే ఉల్లము జల్లన పొంగదటే సాస మరి మమ పాద పాపమద మగసా. మళ్ళా ఇంకొక సంగతి ఉందనమాట. ఇది మొత్తం కుడియడంగా అంతా అదే వస్తుందనమాట. ఆ జల్లన దగ్గర తేడా వస్తుందనమాట. అక్కడ నేను చెప్తాను అనమాట. పిల్లన్న గ్రోవిని సాస సేమ్. పిలుపును వింటే మరి మమ పాద, ఇది కూడా పైన వాంచుకున్నాం. ఉల్లము ఇక్కడ మపమ, దీన్ని మనం పాపమ ఉల్లము. ఇంతవరకు మళ్ళొకసారి ప్లే చేసుకొద్దాం. సాస మరి మమ పాద పాపమ ఉల్లము జల్ జల్ జల్లన. ఇక్కడ తేడా పసదప. ఈ పసాను మనం సా అని పాడుకోవాలి. సాదప జల్లన పొంగదటే మామగ పొంగదటే రీగరిరి. ఈ రీగరిని మనం రీ అని పాడుకోవాలన్నమాట. పాపమ సాధప మామగరి ఉల్లము జల్లన పొంగదటే. ఈ రెండో లైన్ మొత్తం ప్లే చేస్తాను చూడండి ఇప్పుడు. సాస మరి మమ పాద పాపమ సాధప మామగరి. మళ్ళా నెక్స్ట్ లైన్కి వెళ్దాం ఇప్పుడు. రాగములో పదదదమా అంటే బాగోదు. రాగము రా పద, ఈ పదాన్ని మనం దా అని పాడుకోవాలి. ద రాగములో దమా, ఈ దామాని మనం మా అని పాడుకోవాలి. దదమా రాగములో అను మప సరిపోయింది. రాగము దశ సస, ఈ దశ ససాను మనం సా సస. రాగము చింది సాస సరిపోయింది. నా సాదా, ఈ సాదాను మనం దా అని పాడుకోవాలి. దదమప సదా రాగములో అనురాగము చిందిన జగమే దరి సరిసా జగ దరి సరిపోయింది. జగమే సరిసా, ఈ సరిసాను మనం సా అని పాడుకోవాలి. దరిసా జగమే ఊ దశదా, ఈ దశదాన్ని మనం దా అని పాడుకోవాలి. దా పా ఊయల దశదా పద ఊయల జగమే ఊయల దరిసా దా పద జగమే ఊయల ఊగద ఊగ మపప, ఈ మపప అని మనం పాప అని పాడుకోవాలి. ఊగ పాప ఊగ దప, ఈ దాపాన్ని మనం పా పాప ఊగద టే మాగ.